ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం ఉంచుకోవాలి. మరణించాక ఉండేదేమీ లేదు. గ్రామం నుండి కలకత్తా నగరానికి ఉద్యోగం చేయటానికి వచ్చినట్లుగా ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించటానికై ఈ లోకంలోకి వస్తాం. యజమాని తోటను చూడ్డానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంటబెట్టుకొని ఇది మా తోట, ఇది మా పుష్కరిణి అని తోటంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని తోటమాలిని పని నుండి తొలగించి వేస్తే మామిడి చెక్కతో చేసిన తన పెట్టె కూడా తీసుకుపోయే అధికారం అతడికి ఉండదు. ద్వార కాపలా వాడి చేత రహస్యంగా పంపిస్తాడు. అందరూ నవ్వారు. మనం గతసారి కూడా ఈ మృత్యువుకు సంబంధించి కొంతవరకు చెప్పుకున్నాం. మరణించాక ఉండేదేమీ లేదు. గ్రామం నుండి కలకత్తా నగరానికి ఉద్యోగం చేయడానికి వచ్చినట్లుగా ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించటానికే ఈ లోకంలోకి వస్తాం. మనం ఈ భూలోకంలోకి దేనికి వస్తాం? మనం నిర్వర్తించాల్సిన కర్మలు ఏవో ఉన్నాయి, వాటి కోసమే మనం వస్తాం. లేదంటే ఈ లోకంలోకి రావాల్సిన అవసరమే లేదు. ఆ కర్మలు నిర్వర్తించిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏ విధంగా అయితే అనుకుంటామో, స్వామి వివేకానంద దేనికోసం వచ్చారు? జగన్మాత కార్యం నిర్వహించడానికి. అదేవిధంగా ప్రతి మనిషికి కూడా తను నిర్వర్తించాల్సిన కర్మలు కొన్ని ఉంటాయి. అది తప్పకుండా నిర్వర్తించాల్సిందే. అవి నిర్వర్తించడానికే మనం వచ్చినట్లు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు? మనం ఇక్కడేం శాశ్వతంగా ఉండిపోం. ఈ భూలోకంలో వెళ్ళినప్పుడు కూడా మనం ఏమీ తీసుకువెళ్ళాం. అందుకే తర్వాత చెప్తున్నారు కదా, యజమాని తోటను చూడ్డానికి ఎవరైనా వచ్చినట్లయితే తోటమాలన్నీ చూపిస్తూ ఉంటాడంట. ఇది మా పుష్కరిణి, ఇది మా తోట, ఇలా అనుకుంటూ అన్నీ చూపిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నంత వరకు ఇది మాది మాది అంటూ ఉంటాడు. ఏదైనా అభిప్రాయ భేదం వచ్చి, లేదంటే తను ఏదైనా లోపం చేయడం వలన, పొరపాటు చేయడం వలన ఆ తోటమాలను అక్కడి నుంచి తీసివేయడం జరిగితే అక్కడి నుంచి ఏమైనా తీసుకువెళ్ళగలడా? ఏమి తీసుకువెళ్ళలేడు. అంటే దాని అర్థం ఏంటి? నిజానికి ఆ తోటమాలికి తన స్వంతం అంటూ ఏమీ లేదు. తన స్వంతం ఏమీ లేదు కాబట్టి ఏమీ తీసుకువెళ్ళలేడు. మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనం ఉన్నంత వరకు అనుకోవచ్చు ఇది నా స్వంతం, అది నా స్వంతం అని. నిజానికి మన స్వంతం అంటూ ఏమీ లేదు. మన స్వంతం అంటూ ఏమీ లేదు కాబట్టి మనం ఏది కూడా తీసుకువెళ్ళాం. మన స్వంతం ఏంటి? ఇక్కడ భగవంతుడు ఒక్కడే మన స్వంతం, అంతకు మించి ఇంకేమీ లేదు. కాబట్టి మనం సంపాదించే ఆస్తులైనా, మనం ఎవరినైతే దగ్గర బంధువులు అనుకుంటామో, స్వంత వారని భ్రమపడతామో, వీరెవరూ కూడా మనతో పాటు వెళ్ళేటప్పుడు రారు. మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోవాలి. అయితే నిజానికి మనతో పాటు ఎప్పుడూ కూడా భగవంతుడు ఉంటాడు. నిజానికి మనం ఒంటరిగా లేనట్లే. అయితే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మనతో పాటు రారు. మనం ఎంత ఆత్మీయులు అనుకున్నా, ఎంత బంధువులు అనుకున్నా, వాళ్ళెవరు కూడా మనతో పాటు రారు. మనం ఏదైనా వస్తువుల్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని ఎంత ప్రేమించినా అవేవి కూడా మనతో పాటు రావు. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తించుకొని మనం ఎల్లప్పుడూ కూడా మృత్యువును స్మరించుకుంటూ ఉండాలి. ఎందుకు స్మరించుకోవాలి? ఏదో ఒక సమయంలో మృత్యు వచ్చే తీరుతుంది. కాబట్టి ఇది నాది, అది నాది అని మనం అహంకారం, నేను అనే భావం, నాది అనే భావం మనం పెంచుకున్నట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందడం కష్టం అవుతుంది. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు? మనం ఏది కూడా తీసుకువెళ్ళాం. అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడే మృత్యు తర్వాత కూడా రెండు విషయాలు మనతో పాటు వస్తూ ఉంటాయి. అంటే మనం సంపాదించే ఆస్తులు, అంతస్తులు ఇవేవి కూడా రావు. బంధువులు కూడా ఎవరు రారు. అయితే మనం చేసే కర్మలకు ఫలితం అనేది వస్తూ ఉంటుంది. మళ్ళా
తర్వాత జన్మలో కూడా ఇప్పుడు ఏమైనా కొన్ని కర్మలు చేసాం, ఆ కర్మల ఫలితం పూర్తిగా మనం ఈ జీవితంలోనే అనుభవించలేకపోవచ్చు. ఈ ఒక్క జన్మ మనకి సరిపోకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా మనం అనుభవించాల్సింది ఏదో ఉంది, అది మళ్ళా తర్వాత జన్మలో వచ్చి తీరుతుంది. దాంట్లో సందేహం లేదు. అన్నీ ఈ జన్మలోనే అయిపోవాలని ఏం లేదు. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం సంపాదించే ఆస్తులు ఏవి కూడా మనతో పాటు రాకపోయినా మరలా మనం ఈ భూలోకంలోకి వచ్చాం అనుకోండి మరో జన్మలో, అప్పుడేమవుతుంది, నేను గత జన్మలో కోటీశ్వరుణ్ణి, ఈ బ్యాంక్స్లో నా బ్యాలెన్స్లు ఉన్నాయని చెప్తే ఏమనుకుంటారు, ఎవరో పిచ్చివాడేమో అనుకుంటారు, అంతే కదా. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ ఎలా అయితే మీరు ఈ జన్మలో ఏదో కష్టపడి సంపాదించారో, మళ్ళీ తర్వాత జన్మలో వచ్చినప్పుడు కూడా మళ్ళీ జీరో నుండి ఆరంభించాలి మీ జీవితాన్ని. మళ్ళా సంపాదన, మళ్ళీ స్కూల్కి వెళ్ళారంటే మళ్ళీ ఎల్కేజీలోనే జాయిన్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఆరంభం నుంచే మళ్ళా ఉంటాయి. గత జన్మలో నేను పెద్ద టీచర్ని, ప్రొఫెసర్ని అంటే అలా అవ్వదు, మరలా మీరు స్కూల్ చదవాల్సిందే. అయితే ఒకటి మాత్రం మనతో పాటు వస్తూ ఉంటుంది, ఏంటది, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. మనం ఈ జన్మలో ఎక్కువ భగవంతుని నామస్మరణ, జపం, ధ్యానం ఇవన్నీ చేస్తూ, సాధన చేస్తూ ఎంతో కొంత ఆధ్యాత్మికత అన్నది సంపాదించాం. ఈ ఆధ్యాత్మికత అన్నది మనకి అక్కడితో, ఆ జన్మతో అయిపోయేది కాదు. మరలా తరువాత జన్మ వచ్చింది అనుకుందాం, భగవత్ సాక్షాత్కారం ఈ జన్మలోనే అయినట్లయితే మంచిదే, చాలా మంచి విషయం. మరలా రానవసరం లేదు, ఇంకా భగవంతుని దగ్గరే మనం ఉండొచ్చు, భగవంతుని దగ్గరికే చేరిపోవచ్చు. అయితే మరలా ఏదో కారణం చేత ఇంకా మనం చేయాల్సిన కర్మలు ఏవో మిగిలిపోయి మళ్ళీ రావాల్సి వచ్చింది అనుకుందాం. అప్పుడు మనం జీరో నుండి స్టార్ట్ చేయనవసరం లేదు. ఆరంభంలో అలా అనిపించినా సరే, చిన్నపిల్లల్లాగా ప్రవర్తించినా సరే, కొంచెం మనకు అవేర్నెస్ వచ్చేసరికి వారిలో భక్తి భావం, ఇవి సేవాభావం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనం చూస్తూ ఉంటాం కొంతమందిలో, చిన్న పిల్లల్లో కూడా ఈ భక్తి, సేవాభావం ఇవన్నీ ఏ విధంగా కనిపిస్తాయి, పూర్వజన్మలో వారు చేసుకున్న కర్మ ఫలితం. ఆధ్యాత్మిక జీవితం ఏదో వారు గత జన్మలో కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని వారు గడపడం వలన ఆ ఫలితం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, మనం ఆ విధంగా ఇబ్బంది పడిన అవసరం లేదు. నేను ఈ జన్మలో ఎంతో జపం చేశాను, ధ్యానం చేశాను, ఏ ఫలితమైందో నాకేం తెలియట్లేదు, భగవత్ సాక్షాత్కారం కాలేదు, ఇదంతా వృధా అయిపోయినట్టేనా? ఏమీ వృధా కాదు. మనకి వచ్చిన ఆధ్యాత్మికత, మనం సంపాదించుకున్న ఆధ్యాత్మికత, భగవంతుని కృపతో మనకి ఇచ్చిన ఆధ్యాత్మికత వృధా కాదు. మరలా ఈ జన్మ నుండి తర్వాత జన్మకి, మరలా రావాల్సి వస్తే తర్వాత జన్మకి, అంటే ఆ ప్రోగ్రెస్ అనేది అలాగా ఉంటుంది, పురోగతి అన్నది. ఏ జన్మకి ఆ జన్మ మళ్ళీ ఆరంభించాలన్నది లేదు. కాబట్టి ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి, నేను నాది అనే అహంభావం ఎప్పుడైతే ఉంటుందో ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చాలా కష్టం అవుతుంది. అదే ఇక్కడ రామకృష్ణుల వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, భగవంతుడు 2 సందర్భాలలో నవ్వుతాడు. రోగి తల్లితో వైద్యుడు, ఏం భయం లేదమ్మా, నీ బిడ్డకు నయం చేస్తాను అని అంటాడు. అది విన్న భగవంతుడు, నేను చంపబోతున్నాను, వైద్యుడు తానే రక్షించేవాడిని భావిస్తున్నాడు అంటూ ఒకసారి నవ్వుతాడు. వైద్యుడు నేనే కర్తను అని తలపోస్తున్నాడు. భగవంతుడే కర్త అనే సంగతిని అతడు మర్చిపోయాడు. 2 అన్నదమ్ములు భూమిని పంచుకుంటూ ఈ వైపు నాది, ఆ వైపు నీది అంటున్నప్పుడు, నా ఈ జగత్ బ్రహ్మాండాన్ని వాళ్ళు నాది నీది అంటున్నారు అనుకొని భగవంతుడు నవ్వుతాడు. ఇక్కడ ఈ 2 సందర్భాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, మొదటి సందర్భంలో వైద్యుడు ఏమనుకుంటున్నాడు, నేను అనే భావం ఉంది అక్కడ, నేనే కర్తను, నేనేమైనా చేయగలను, నేను అనే భావం మొదటి ఉదాహరణలో ఉంది. రెండవ ఉదాహరణలో ఏంటుంది, నాది అనే భావం ఉంది. ఏంటి నాది అంటే, ఈ భూమి నాది, ఆ భూమి నీది, ఇటువైపు నాది, అటువైపు నీది, అంటే నాది అనే భావం. కాబట్టి ఈ 2 ఉదాహరణల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనిషిలో
నేను నాది అనే భావం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు భగవంతుడు నవ్వుతాడు. దీని అర్థం అది. ఇక్కడ ఈ 2 సందర్భాల్లో నవ్వుతాడు అనేది ఒక ఉదాహరణ ఇచ్చారు. భగవంతుడు నిజానికి ఎప్పుడు మనల్ని చూసి నవ్వుకుంటాడు అంటే, మనం ఎప్పుడైతే నేను నాది అనే భావం కలిగి ఉంటామో అప్పుడు భగవంతుడు చూసి నవ్వుకుంటాడు. పర్వాలేదు, వీళ్ళు నా మాయలో చిక్కుబడినట్లే. ఎప్పుడైతే మనం ఆ భావాన్ని వదిలేయగలిగామో మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందుతున్నట్లే. ఈ నేను నాది అనే భావం ఉన్నంత వరకు మనకు కష్టాలు తప్పవు. ఇదివరకు కూడా మనం ఉదాహరణ చెప్పుకున్నాం కదా ఎద్దు గురించి. ఎద్దుకి నేను అనే భావం ఉన్నంత వరకు దానికి కష్టాలు తప్పలేదు. ఎప్పుడు కూడా ఆ నాగలికి కట్టి దున్నించడం, తర్వాత చర్మాన్ని వలిచి డప్పులు చేయడం, అదేవిధంగా ఆ చర్మంతో చెప్పులు కుట్టించడం, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. చివరికి అహంభావం ఎప్పుడు పోతుంది ఎద్దులో? దాని నరాలతో దూది ఏకేవాడికి ఒక ఇన్స్ట్రుమెంట్గా తయారు చేస్తారంట. అప్పుడు మాత్రమే తుహు తుహు అంటుంది. అదేవిధంగా మనలో కూడా ఈ నేను నాది అనే భావం ఉన్నంత వరకు భగవంతుడు నవ్వుకుంటాడు. ఆ నేను నాది అనే భావం ఉన్నంత వరకు మన కష్టాలు తప్పవు. ఎందుకు కష్టాలు తప్పవు? ఎందుకంటే నేను నాది అనే భావం ఉన్నంత వరకు మనం భగవంతునికి దూరంగా ఉంటాం. భగవంతునికి ఎప్పుడు దగ్గర అవుతాం మనం? నేను నాది అనే భావం తగ్గి అంతా నువ్వే, అంతా కూడా నీదే అన్న భావం ఉన్నంత వరకు. ఇప్పుడు ఆ తోటమాలు చూపిస్తున్నాడు. అతని మనసులో కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ తోటమాలికి కూడా తెలుసు ఈ తోట ఏం నాది కాదు అని. ఎవరిది ఆ తోట? యజమానిది. అయితే ఏమవుతుందంటే ఆ రోజంతా తోటలోనే ఉండి పని చేస్తూ ఆ విషయాన్ని మర్చిపోతాడు. ఇదంతా నాదే అనుకుంటాడు. అదేవిధంగా నిజానికి మనందరికీ కూడా యజమాని ఒకరు ఉన్నారు. ఎవర యజమాని? భగవంతుడు. ఇదంతా కూడా ఎవరిది? భగవంతునిదే. ఈ ఆస్తులు అంతస్తులు అంతా కూడా ఎవరిది అంటే భగవంతునిది. మనం ఎవరు? యజమాని మనల్ని నియమించాడు. భగవంతుడు మనల్ని సేవకులుగా నియమించాడు. మనం చేయాల్సింది ఏంటి? భగవంతునికి సేవ చేయడం. నేను నాది అనే భావం ఉండడంలో అర్థం లేదు. ఎందుకంటే మన ద్వారా భగవంతుడు చేయిస్తూ ఉంటాడు. ఇక్కడ మనంతటి మనం ఏం చేయలేం. అంతా కూడా మన ఈ జీవితంలో ఏది సాధించినా సరే భగవంతుడే మన చేత చేయిస్తూ ఉంటాడు. ఇక నాది అనేది ఏ విధంగా ఉంటుంది? మందంటూ ఏం లేదు ఇక్కడ. అంతా కూడా భగవంతునిదే. మనకు కొంత సమయానికి జాగ్రత్త చూసుకోమని ఇచ్చాడు. ఇప్పుడు అది మీరు స్వంత ఇల్లు అనండి, స్వంత భూమి అనండి, మరొకటి అనండి, ఇదంతా కూడా భగవంతుడు కొంతకాలం కోసం మనల్ని జాగ్రత్తగా చూసుకోమని ఇచ్చాడు. మీ స్వంత పిల్లలను కూడా అంతే అనుకుంటూ ఉంటారు, వీరు మా పిల్లలండి. ఆ పిల్లలు భగవంతుని పిల్లలు. భగవంతుడు మీకు అప్పచెప్పాడు, కొంచెం జాగ్రత్త చూసుకోండి, వాళ్ళ భవిష్యత్తు అదిను, వాళ్ళు మంచి పౌరులు కానున్నారు అని మీకు అప్పచెప్పాడు. అంతేగాని అది మీ పిల్లలు అనుకుంటే అలాగా. మన స్వంతం అంటూ ఈ లోకంలో ఏమీ లేదు. కేవలం విచారణ వలన భగవంతుణ్ణి పొందగలమా ఏమిటి? ఆయన దాసుడవై ఆయన శరణుజొచ్చి ఆయన్ను స్మరించు. నవ్వుతూ విద్యాసాగర్ వైపు తిరిగి మీ భావం ఏమిటి అడిగారు విద్యాసాగర్ చిరునవ్వుతో. ఆ విషయం నేను మీకు మరో రోజు ఒంటరిగా ఉన్నప్పుడు చెబుతాను. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, పాండిత్యం ద్వారా విచారణ చేస్తూ భగవంతుణ్ణి తెలుసుకోవడం అసంభవం. మనకు గుర్తుంది కదా, ఈ సంభాషణ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? రామకృష్ణుల వారు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వద్దకు వెళ్ళారు. అక్కడ జరుగుతుంది ఈ సంభాషణ అంతా కూడా. విద్యాసాగర్తో చెప్తున్నారు ఇవన్నీ కూడా. విద్యాసాగర్ మహాపండితుడు. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు? కేవలం విచారణ వలన భగవంతుడిని పొందగలమా? పొందలేం. ఏ విధంగా పొందగలం? భగవంతునికి దాసుడివై భగవంతుడిని శరణు జొచ్చి ఆయన్ను స్మరించు. భగవంతుని నామం ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి? అంతకంటే ముఖ్యంగా భగవంతుడిని శరణు పొందాలి. అంతా నువ్వే అని శరణు పొందాలి. ఏ విధంగా అయితే చిన్న పిల్లలు పూర్తిగా అమ్మ నాన్న పైన ఆధారపడతారో ఆ విధంగా మనం భగవంతుని దగ్గర మనం ఎప్పుడూ కూడా చిన్న పిల్లలం. మనం భగవంతుని మీద పూర్తిగా ఆధారపడడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే చిన్న పిల్లలు పూర్తిగా
మీరే నాకు ఆధారం అని తల్లి తండ్రి మీద ఆధారపడతాడు. కాబట్టి ఆ చిన్న పిల్లల్ని అంతా కూడా ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకుంటారు తల్లి తండ్రి. ఇంకా మేమే కదా చూసుకోవాలని. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే పూర్తిగా శరణాగతి పొందుతామో, భగవంతునికి శరణాగతి పొందుతామో, అప్పుడు భగవంతుడిదే భారం, ఇంకా అంత భగవంతుడే చూసుకుంటాడు. ఆ శరణాగతి లేకపోవడం వల్లనే మనకు అన్ని రకాల కష్టాలు వస్తాయి. కాబట్టి కేవలం విచారణ వలన భగవంతుడిని పొందలేమని చెప్తున్నారు. ఇంకా తర్వాతి విషయం ఏమని చెప్తున్నారు? పాండిత్యం ద్వారా విచారణ చేస్తూ భగవంతుడిని తెలుసుకోవటం అసంభవం. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు పాండిత్యం గురించి చెప్తున్నారు? ముఖ్యంగా విద్యాసాగరుడు మహాపండితుడు కాబట్టి. కేవలం పాండిత్యం ద్వారా విచారణ చేస్తూ భగవంతుడిని తెలుసుకోవటం అసంభవం అంటే అది చాలా కష్టమైన పని, లేదంటే ఆ విధంగా భగవంతుడిని తెలుసుకోవడం చాలా సమయం పడుతుంది, అలా చెప్పలే. ఏమని చెప్పారు? అసంభవం, అది సంభవమే కాదు. మనం పాండిత్యం ద్వారా విచారణ చేస్తూ భగవంతుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అది కాదు, ఇది కాదని మనం ఎంత విచారణ చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా సరే భగవంతుడిని పొందగలమా? అది అసంభవం, పొందే అవకాశమే లేదు. అలాగా ఇప్పుడు మనం బేలూరు మఠం వెళ్ళాలి అనుకున్నాం. బేలూరు మఠం వెళ్ళాలి అంటే ముందు ఏం చేయాలి? అన్ని వివరాలు కనుక్కోవాలి. ఏ విధంగా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి, అక్కడ మిగిలిన సదుపాయాలు ఏంటి, అన్నీ కనుక్కోవాలి కదా. అన్ని విషయాలు కనుక్కొని ఆగిపోయాం అనుకోండి. సరే, ఇంక నాకు అన్నీ తెలిసిపోయి కదా, ఇంక బేలూరు మఠం వెళ్ళడమే ఉంది, నాకు సమాచారం అంతా వచ్చింది నా దగ్గరికి, వివరాలన్నీ తెలిసిపోయి. ఇంకా ఇప్పుడు ఏంటంటే పుస్తకాలు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు వీడియోలు చూడవచ్చు, అవన్నీ చదివేసి మనం తెలుసుకున్నాం. మందిరం ఏ డైరెక్షన్లో ఉంది, మిగిలిన మందిరాలు ఎక్కడున్నాయి, అన్నీ తెలిసిపోయి వివరాలు, గంగా నది ఎక్కడుంది, ఇంకా అన్ని వివరాలు తెలిసిపోయి కదా, ఇంకెందుకు వెళ్ళడం అని కూర్చున్నాం అనుకోండి. మనం బేలూరు మఠం వెళ్ళినట్టు అవుతుందా? రామకృష్ణుల వారిని దర్శించుకున్నట్టు అవుతుందా? అంటే పాండిత్యం అన్నది ఎంతవరకు? వివరాలను తెలుసుకోవడం వరకే. ఎలా అయితే మనం బేలూరు మఠం వెళ్ళడానికి ముందు పుస్తకాలు చదివి, లేదంటే ఎవరైతే అప్పటికే దర్శించుకున్నారో వారి ద్వారా కానీ మరో విధంగా కానీ ఏ విధంగా అయితే మనం వివరాలు సేకరిస్తామో, అదేవిధంగా పాండిత్యం అంటే ఏంటి, గ్రంథాలు చదవడం అంటే ఏంటి, కొన్ని వివరాలు సేకరించడం. వివరాలు సేకరించిన తర్వాత మనం ఏం చేస్తాం? బేలూరు మఠం వెళ్ళాలి కదా. బేలూరు మఠం వెళ్ళాలి, రామకృష్ణుల వారిని దర్శించుకోవాలి, కొంత సమయం అక్కడ గడపాలి, వీలైతే కొద్ది రోజుల పాటు అక్కడ ఉండాలి, వీలైనంత ఎక్కువగా భగవంతుని నామస్మరణ చేయాలి, అక్కడ ఉన్న ఆధ్యాత్మిక శక్తిని కొంతైనా మనం గ్రహించాలి. అప్పుడే కదా ఫలితం ఉంటుంది. అదేమి చేయకుండా మనం ఇంటి దగ్గర కూర్చుంటే ఏమాత్రమైన ఫలితం ఉంటుందా? ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి అదేవిధంగా మనం ఎంత పండితులమైనా, ఎంత పాండిత్యం మనలో ఉన్నా, ఎన్ని గ్రంథాలు చదివినా సరే అవన్నీ కూడా వివరాలు తెలుసుకోవడంతో సమానం. సమాచారాన్ని తెలుసుకున్నాం తర్వాత ఏం చేయాలి? మనం భగవంతుడిని పొందడానికి ప్రయత్నించాలి, సాధన చేయాలి. సాధన చేయకపోతే ఏమవుతుంది? పాండిత్యం ద్వారా భగవంతుడిని తెలుసుకోవడం అసంభవం. భగవంతుడిని మనం ఎప్పుడు కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఏదో ఒకరు చెప్తే వినేసి అర్థం చేసుకునేది కాదు. అందుకే ఏమంటారు రామకృష్ణుల వారు? బ్రహ్మం అనేది ఈ లోకంలో ఎంగిలి కాని వస్తువు. ఈ లోకంలో మిగిలినవన్నీ కూడా ఎంగిలి అయిపోయాయంట. ఒకే ఒక వస్తువు ఎంగిలి కాలేదు. ఏంటది? బ్రహ్మం, భగవంతుడు. ఎందుచేత? భగవంతుడిని ఎవరు కూడా వర్ణించే అవకాశమే లేదు. ఇప్పటి వరకు ఎవరు వర్ణించలేదు, వర్ణించలేకపోయారు, భవిష్యత్తులో కూడా ఎవరు వర్ణించలేరు. అసంభవం, అది వర్ణించలేరు. ఎందుకు వర్ణించలేరు? ఎందుకు అంటే భగవంతుని గురించి మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. భగవంతుడు ఇది అది అని మనం చెప్పే అవకాశం లేదు. అదేవిధంగా పాండిత్యం ద్వారా మనం ఎంత చర్చించుకున్నా సరే అనుభవపూర్వకంగా తెలియదు కదా. అందుకే స్వామి వివేకానంద ఏమంటారు? రిలీజియన్ ఈజ్ రియలైజేషన్ అంటారు. మనది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిన విషయం. మనం ఎన్ని పుస్తకాలు చదివితే ప్రయోజనం ఏముంది? అందుకే రామకృష్ణుల వారు అన్నారు, పాండిత్యం ద్వారా విచారణ చేస్తూ భగవంతుణ్ణి తెలుసుకోవటం అసంభవం. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై పాడనారంభించారు. ఎరుగగ తరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక, షడ్దర్శనములే శక్తిహీనములు తల్లి విషయము తెలియజేయుటకు.
ఇలా పాడిన తర్వాత మళ్ళా రామకృష్ణుల వారు అంటున్నారు, చూసారా, ఆమె గర్భమున అమరి ఉన్నవి పిండాండములు, ఇంకా షడ్దర్శనములే శక్తిహీనములు తల్లి విషయమును తెలియజేయుటకు. అంటే బ్రహ్మం శక్తి అభేదాలు చెప్తూ ఉంటారు కదా రామకృష్ణుల వారు. ఒక్కొక్కసారి భగవంతుడని ఉపయోగిస్తారు, అదే పదాన్ని ఒక్కొక్కసారి తల్లి అని ఉపయోగిస్తారు. తల్లిని వర్ణించడానికి షడ్దర్శనాలు కూడా శక్తి లేదు, శక్తిహీనములు అయిపోయి. షడ్దర్శనాలు కూడా వర్ణించలేవు తల్లిని. ఏ విధంగా వర్ణించగలవు? వర్ణించే అవకాశం లేదు. తల్లి గర్భమున అమరి ఉన్నవి పిండాండంబులు, అంతా కూడా తల్లిలోనే ఉన్నాయి. తల్లి నుండే వస్తాయి, మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళిపోతాయి. కేవలం పాండిత్యం భగవత్ సాక్షాత్కారాన్ని కలిగించదు. మరలా చెప్తున్నారు స్పష్టంగా, మనలో ఎంత పాండిత్యం ఉన్నా సరే, ఒకవేళ మనకి ఏమైనా పెరిగితే అహంకారం పెరుగుతుంది, కానీ భగవత్ సాక్షాత్కారం మాత్రం అయ్యే అవకాశమే లేదు. భక్తి విశ్వాసాలు కావాలి. విశ్వాసం యొక్క శక్తిని చూడండి. ఒకరు లంక నుండి సముద్రాన్ని దాటాలి అనుకున్నారు. అప్పుడు విభీషణుడు అతనికి ఒక వస్తువునిచ్చి, దీన్ని నీ వస్త్రముల చెంగు కట్టుకో, అప్పుడు నువ్వు నిర్విఘ్నంగా సముద్రాన్ని దాటగలవు, సముద్రంపై నువ్వు నడిచే వెళ్ళగలవు, కానీ ముడిని మటుకు విప్పి చూడొద్దు, అలా చేస్తే తక్షణమే మునిగిపోతావు అని హెచ్చరించాడు. ఈ విశ్వాస బలముతో అతడు అవలీలగా సముద్రం మీద సాగిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళాక విభీషణుడు తనకిచ్చిన వస్తువు ఏమిటో చూడగోరి ముడిని విప్పి చూశాడు. అందులో ఒక ఆకు మీద రామనామం రాసింది. దాన్ని చూసి, ఓ సింతేనా అని అతడు అనుకుంటూ ఉండగానే సముద్రంలో మునిగిపోయాడు. హనుమంతుడు రామనామం మీద విశ్వాస బలం చేతనే సముద్రాన్ని లంఘించగలిగాడు. కానీ సాక్షాత్తు శ్రీరాముడు సముద్రాన్ని దాటటానికై వారధిని నిర్మించవలసి వచ్చింది అనే లోకోక్తి ఉంది కదా. యథార్థంగా భగవంతుని మీద విశ్వాసం కలిగితే పాపం చేసిన, మహాపాతకం చేసిన అతనికి ఎటువంటి భయము లేదు. ఈ భక్తి విశ్వాసాల గురించి మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఈ 2 ఉదాహరణలు. ఇక్కడ చివరిలో ఒక విషయాన్ని మనం గ్రహించాలి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు, మనం ఎంత జపం చేసినా, ఎన్ని సాధనలు చేసినా సరే విశ్వాసం అన్నది ఉండాలి. మనం అవన్నీ కూడా విశ్వాసంతో చేస్తున్నామా లేదా? సంపూర్ణమైన విశ్వాసంతో చేయాలి. ఒక్కసారి నేను రామకృష్ణుల వారి నామస్మరణ చేశాను అంటే తప్పకుండా నేను ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందే తీరుతాను అన్న విశ్వాసం మనకు ఉండాలి. అటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో మనం నామజపం చేయాలి, సాధన చేయాలి. ఆ విశ్వాసం ఉంటే ఇంకా మనకేం పర్వాలేదు అంటున్నారు. ఇక్కడ విశ్వాసం అన్నది ఎంత గొప్పది అంటే 2 ఉదాహరణలు ఇస్తూ చివరికి ఏమని చెప్తున్నారు, మరొకటి, భగవంతుని మీద విశ్వాసం కలిగితే పాపం చేసిన, మహాపాతకం చేసిన అతనికి ఎటువంటి భయము లేదు. అలాగని మనం ఇది వేరే విధంగా అర్థం చేసుకోకూడదు. ఇదేదో బాగానే ఉంది కదా, భగవంతుని పైన విశ్వాసం ఉంటే పాపం చేసినా పర్వాలేదు అన్నారు, కాబట్టి ముందు పాపం చేసేసాడు విశ్వాసం పెంచుకోవచ్చు కదా. ఇక్కడ విషయం అది కాదు. మనం ఇదివరకు చదివినప్పుడు మరలా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకున్నట్లయితే అక్కడ ఏం చెప్తున్నారు అంటే రామకృష్ణుల వారు, ఎంత పాపం చేసినా సరే రక్షింపబడతాం, భగవంతుని పైన విశ్వాసంతో రక్షింపబడతాం. అయితే ఎప్పుడు అక్కడ ఒక షరతు ఉంది. ఏంటది? మరలా భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఇటువంటి పాపాన్ని నేను చెయ్యను, ఇటువంటి పొరపాటు నేను చెయ్యను అని మనం భగవంతుడిని ప్రార్థించాలి. భవిష్యత్తులో ఇంకెప్పుడు చేయను, ఏదో తెలుసో తెలియక ఈ విధంగా చేశాను, ఇంకెప్పుడు చేయను. అంతేగాని కొంతమందికి ఎటువంటి నమ్మకం ఉంటుంది అంటే అది నిజమైన విశ్వాసం కాదు, మూఢ విశ్వాసం. అది ఎలా ఉంటుంది? ఏదో విపరీతమైన పాపాలు చేస్తారు, ఏదో ఒక మందిరానికి వెళ్ళిపోయి లక్షల రూపాయలు, కోటి రూపాయలు దానం చేసేస్తారు. అంటే ఈక్వేషన్ లాగా, ఇన్ని పాపాలు చేశాను కాబట్టి ఆ పాపానికి ఇది తీరిపోయినట్టే, ఇక్కడ పుణ్యం చేస్తాను దానికి అది క్యాన్సిల్ అయిపోయినట్టు అనుకుంటారు. అలాగే ఎప్పుడు అవ్వదు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, మనం దానం చేసినప్పుడు కూడా పవిత్రమైన హృదయంతో దానం చేస్తేనే దాని ఫలితం ఉంటుంది. అంతేగాని మనం రకరకాల కోరికలు పెట్టుకొని దానాలు చేస్తే దానివల్ల వాళ్ళకి
వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి ఆ విధంగా మనం లెక్కలు కట్టుకుంటూ వెళ్తే భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో ఈ లెక్కలు ఇవన్నీ పనికిరావు. మన హృదయం, మన మనస్సు పవిత్రంగా ఉందా లేదా, ఇదొకటే భగవంతుడు చూస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, మనకు తెలుసో తెలియకో గతంలో ఏవైనా పొరపాట్లు పాపం చేసినట్లయితే దాని గురించి మనం బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. భగవంతుని పైన సంపూర్ణమైన విశ్వాసం ఉన్నట్లయితే అవన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి. అయితే ఒక షరతు ఏంటి, భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా అటువంటివి చేయమని మనం సంకల్పం తీసుకోవాలి, దృఢ సంకల్పంతో ఉండాలి. ఇలా విశ్వాసం యొక్క మహత్యాన్ని తెలుపుతూ శ్రీరామకృష్ణులు ఉన్మత్తులై భక్తితో పాడనారంభించారు. ఓ దుర్గా అని పిలుచుచు అసువులు నే బాసినచో ఎటులీయవు ముక్తి నాకు ఎంతటి పాతకినైన నేను. శ్రీరామకృష్ణులు విశ్వాసం, భక్తి ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందగలం. ఆయన్ను ప్రేమ పారవశ్యంతో పొందగలం. ఇక్కడ చూసాం కదా, భగవంతుణ్ణి ఎన్నో విధాలుగా మనం పొందే అవకాశం ఉంది, ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే భక్తి ద్వారా సులభంగా పొందగలం అని చెప్తూ మళ్ళీ ఏమన్నారు, ప్రేమ పారవశ్యంతో భగవంతుణ్ణి పొందగలం. ముందు భక్తి అన్నారు, తర్వాత ప్రేమ పారవశ్యం అన్నారు. అంటే ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రేమ అన్నది చాలా ఎక్కువగా ఉంటుందో అదే భక్తి అవుతుంది. రెండు వేరువేరేం కాదు. భక్తి అంటే ఏంటి, అత్యంత ప్రేమను కలిగి ఉండడం, అప్పుడు అది భక్తి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, భగవంతుడి పైన అత్యంత ప్రేమ కలిగి ఉండాలి, అది భక్తి. మనం సాధారణంగా ఆ పదం వాడేస్తూ ఉంటాం, నాకు రామకృష్ణుల వారు అంటే ఎంతో భక్తి అండి. ఎంతో భక్తి అంటే దాని అర్థం ఏంటి, మనకు నిజంగా అత్యంత ప్రేమ కలిగి ఉండాలి రామకృష్ణుల వారి పైన. నిజంగా అంత ప్రేమ మనం కలిగి ఉంటే మనకు ప్రతి క్షణం కూడా రామకృష్ణుల వారు గుర్తొస్తూ ఉండాలి, అప్పుడు నిజంగా మనలో భక్తి ఉన్నట్లు. ఇలా చెప్తూ రామకృష్ణుల వారు మరొక భజన పాడారు. పాట పాడుతూ శ్రీరామకృష్ణులు సమాధి మగ్నులైనారు. ఆయన బల్ల మీద ఆసీనులై ఉన్నారు. చేతులు జోడించి ఉన్నాయి, శరీరం నిలువుగా నిశ్చల స్థితిలో ఉంది, కళ్ళ రెప్పలు క్రిందికి వేలాడి ఉన్నాయి. అందరూ ఈ అద్భుత దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు. విద్యాసాగర్ కూడా తదేక దృష్టితో మాట పలుకు లేకుండా చూస్తున్నాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, అంటే విద్యాసాగర్ రామకృష్ణుల వారి సమాధి స్థితిని చూడడం ఇదే మొదటిసారి. శ్రీరామకృష్ణులు కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి దీర్ఘ నిశ్వాసం విడిచి చిరునవ్వుతో తిరిగి మాట్లాడసాగారు. భగవద్ దర్శనానికై కావలసింది భావ, ప్రేమ, భక్తి. భగవంతుణ్ణి ప్రేమించాలి. ఎవరైతే బ్రహ్మమో ఆయన్ను అమ్మ అని పిలవాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే రామకృష్ణుల వారు అప్పటి వరకు కూడా దేని గురించి మాట్లాడుతున్నారు, భక్తి, ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. ఇదైతే సులభమైన మార్గం, భగవంతుడిని ప్రేమించడం నేర్చుకోవాలి, భక్తిని పెంచుకోవాలి. ఇలా మాట్లాడుతూ భజన పాడారు, సమాధి స్థితికి వెళ్ళిపోయారు. సమాధి స్థితి నుండి దిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే టాపిక్ని కంటిన్యూ చేస్తున్నారు. మనం గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం మనం, కొంతమంది వక్తలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం మాట్లాడతారు, మాట్లాడేసరికి ఆ పాయింట్ మారిపోతుంది. 5 నిమిషాల్లో మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడి నుంచి మరో దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక్కడ అలా కాదు. రామకృష్ణ వారి కథామృతంలో జాగ్రత్తగా పరిశీలించండి. ఆయన మధ్యలో ఎన్ని భజనలు పాడినా సరే, భావ సమాధి స్థితిలోకి వెళ్ళి మళ్ళీ దిగి వచ్చినా సరే, మళ్ళీ అదే టాపిక్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్కడ కూడా డీవియేషన్ అన్నది ఉండదు. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇంకా ఇలా చెప్తూ భగవద్ దర్శనానికి కావాల్సింది భావ, ప్రేమ, భక్తి. భగవంతుణ్ణి ప్రేమించాలి. ఎవరైతే బ్రహ్మమో ఆయన్ను అమ్మ అని పిలవాలి. ఇలా అంటూ ఒక భజన పాడారు. రామ్ ప్రసాద్ తన మనస్సును భగవత్ తత్వాన్ని ఊహించమని అంటున్నాడు. వేదాల్లో ఎవరిని బ్రహ్మమని సంబోధిస్తారో ఆయన్నే నేను అమ్మ అని సంబోధిస్తున్నట్లు అర్థం చేసుకోమని తన మనసుతో అంటున్నాడు. ఎవరు నిర్గుణుడో ఆయనే సగుణుడు, ఆయనే బ్రహ్మం, ఆయనే శక్తి.
నిష్క్రియావస్థలో బ్రహ్మమని చెబుతారు. సృష్టి స్థితి ప్రళయాల్లో ఆద్యాశక్తి లేక కాళీమాత అని పిలుస్తారు. రాంప్రసాద్ అంటే ఎవరు? ఏ విధంగా అయితే మనకి అన్నమాచార్య, త్యాగరాజ, అదేవిధంగా మనం గుజరాత్ చూసినట్లయితే గుజరాత్ రాష్ట్రంలో నర్సీ మెహతా, వీరి జీవితాల్లో ప్రత్యేకత ఏంటంటే వారు ఒకవైపు గొప్ప గాయకులు, వాళ్ళే భజనలు రచించేవారు, వాళ్ళే చక్కగా పాడేవారు. ఆ విధంగా ఆ భజనలు పాడుతూ పాడుతూనే భగవత్ సాక్షాత్కారం అయింది వారికి. అది వారిలో ఉన్న గొప్పతనం. అటువంటి సంత పురుషుడే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రాంప్రసాద్. రాంప్రసాద్ ప్రధానంగా కాళీమాత పైన ఎన్నో భజనలు, చక్కని భజనలు రాశారు, పాడేవారు. చివరికి అమ్మనే చేరుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటి, రాంప్రసాద్ భజన పాడుతూ ఏమని చెప్తున్నారంటే, రాంప్రసాద్ తన మనసుతో చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారు? భగవత్ తత్వాన్ని ఊహించుకో మనసుతో అంటున్నారు. వేదాల్లో ఎవరినైతే బ్రహ్మమని వర్ణించారో ఆ బ్రహ్మాన్నే ఈ రాంప్రసాద్ ఏమని చెప్తున్నాడు? అమ్మాని సంబోధిస్తున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకో అని చెప్తున్నాడు మాట. బ్రహ్మం శక్తి ఈ రెండు భేదం లేనివి. అది ఎలాంటిదంటే అగ్ని దాని దాహక శక్తి వంటిది. దాహక శక్తిని గురించి చెబితే అగ్నిని గురించి చెప్పినట్లే, అలాగే అగ్నిని గురించి చెబితే దాహక శక్తిని గురించి చెప్పినట్లే. చివరికి రెండు కూడా ఒకటే, వేరు కాదు. బ్రహ్మమే అమ్మ అని సంబోధింపబడుతుంది. అమ్మ అంటే ఎంతో ప్రియమైన వస్తువు కదా. భగవంతుడిని ప్రేమించగలిగితే ఆయన తప్పక లభిస్తాడు. కావలసినవి భావం, భక్తి, ప్రేమ, విశ్వాసాలు. ఒక భజన వినండి అని మరలా ఒక భజన పాడారు. అంటే ఇక్కడ మరలా ఏమని చెప్తున్నారు? అమ్మ అన్నది ఎంతో తీయని వస్తువు మాట, తీయని పదం అది. అమ్మ అంటే ఎంతో ప్రియమైన వస్తువు. కాబట్టి అమ్మ అని పిలవడం ద్వారా మనం భగవంతుడిపై ప్రేమను పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మాతృభావంలో మనం ప్రేమించే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదో విధంగా మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. మనకు మనమే నిర్ణయించుకున్నాం అనుకోండి, భగవంతునిపై నాకు భక్తి ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయంటే ఇంక మరి ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. మనకు మనం ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోవాలి, నిజంగా ఆ ప్రేమ అన్నది నాలో ఉందా? నిజంగా భక్తి అంటే భక్తి ఉండొచ్చు కొంతవరకు. ఆ నిజమైన భక్తి ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇంకా రామకృష్ణుల వారిని ఎక్కువగా ప్రేమించే ప్రయత్నం చేయాలి. దాంట్లో ఇవన్నీ ఏంటంటే గ్రంథ పఠనం, ఇది చాలామందికి ఈ రోజుల్లో తగ్గిపోతుంది చెప్పుకోవాలంటే. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్స్ ఇవి వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోతుంది, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరిలో కూడాను. ఈ గ్రంథ పఠనం, గ్రంథ అధ్యయనం వలన వచ్చే ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే మనకి రామకృష్ణుల వారి గురించి, శారదమ్మ గురించి ఎక్కువ విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనం ఎన్ని ప్రసంగాలు చెప్పుకున్నా సరే కొన్ని విషయాలు మాత్రమే చెప్పుకోగలం. ఒక గ్రంథం అధ్యయనం చేయడం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా. అప్పుడు మనకు తెలియకుండానే వారిపైన ప్రేమ పెరుగుతూ ఉంటుంది. వారి గురించి మనం తెలుసుకోవాలి వివరాలు. నిజంగా మనకు ప్రేమ ఉన్నట్లయితే మనకు అనిపిస్తుందా లేదా వారి గురించి ఇంకా ఏదో తెలుసుకోవాలని. మనకు అలా అనిపించట్లేదు అంటే ఇవన్నీ కూడా మనకు నిజంగా ప్రేమ ఉందా లేదా అనడానికి పరీక్షలు మాట. మనకేం అటువంటి ఉత్సాహం లేదు. ఏముంది, రామకృష్ణుల వారు అవతార పురుషులు, అది తెలిస్తే చాలు కదా అనుకున్నామంటే అలా సరిపోదు. రామకృష్ణుల వారి గురించి ఎన్నో మంచి మంచి విషయాలు ఉంటాయి తెలుసుకోవాల్సినవి, అవన్నీ తెలుసుకోవాలి. మనం కాకపోతే ఎవరు తెలుసుకుంటారు? కాబట్టి ఆ గ్రంథాలు అధ్యయనం చేయడం అని, భజనలు పాడడం అని, చర్చించుకోవడం అని, భక్తులు చర్చించుకుంటూ ఉండాలి ఇటువంటి విషయాలని. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? మనకి భగవంతుని పైన ప్రేమ పెరుగుతుంది. ఏదో విధంగా భగవంతుని పైన ప్రేమ కలిగింది అంటే ఇంక తర్వాత భగవత్ సాక్షాత్కారం. అరుణోదయం కలిగింది అంటే తర్వాత సూర్యుడినే మనం దర్శించుకునే అవకాశం ఉంటుంది. కావలసింది చిత్తం తద్గతం అవటం, అంటే ఆయనలో లీనమవడం. భగవంతుణ్ణి ఎంతగానో ప్రేమించాలి. సుధా పుష్కరిణి అంటే అమృత సరోవరం, అందులో మునక వేస్తే మానవుడు మరణించడు, అమరుడవుతాడు. అధికంగా భగవంతుణ్ణి తలపోస్తూ ఉంటే పిచ్చి పడుతుందని కొందరు అభిప్రాయం, కానీ అలా తలచడం పొరపాటు. ఇది అమృత సరోవరం, సుధాసాగరం. వేదాల్లో దీన్ని అమృతం అంటారు. అందులో మునిగితే మరణించరు, అమరులవుతారు.
కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే చిత్తం తద్గతం అవటం అంటే భగవంతునిలో పూర్తిగా లీనమైపోవాలంట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, మనిషి ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో పూర్తిగా లీనమవుతూ ఉంటాడు. లీనం అవ్వడానికి కాదు, ఇప్పుడు ఒక వ్యాపారం పెట్టుకున్నారు, ఆ వ్యాపారం చక్కగా విజయవంతం అవ్వాలి అంటే రాత్రి పగలు దాని గురించి ఎంత ఆలోచించి ప్రణాళికలు వేసి ఏదో విధంగా సక్సెస్ అయ్యేలా చూసుకుంటారా లేదా? కొంతమంది పెయింటర్స్ ఉంటారు, చాలా ఎక్సలెంట్ పెయింట్ వేస్తూ ఉంటారు. ఒక్క పెయింట్ వేయడానికి ఎంత మైండ్ ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారు, పూర్తిగా మనసంతా కూడా లీనమైపోతుంది దాంట్లో. పెద్ద పెద్ద గాయకులు ఉంటారు, ఎంత లీనమైపోయి పాడుతూ ఉంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం లీనమవ్వగలిగితే భగవంతుడిని సాక్షాత్కరించుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆస్తి సంపాదించాలి, అంతస్తులు సంపాదించాలని మనసంతా అక్కడ పెడితే ఆస్తులు అంతస్తులు వస్తాయి. అదే మనస్సుని మనం పూర్తిగా భగవంతుని కోసం లీనం చేయగలిగితే, నిమగ్నం చేయగలిగితే, జపం చేసినప్పుడు, భజనలు చేసినప్పుడు, గ్రంథ అధ్యయనాలు చేసినప్పుడు పూర్తిగా మనస్సును అక్కడిగా నిమగ్నం చేయగలిగితే మనకు భగవంతుడే వస్తాడు మన దగ్గరికి. కాబట్టి ఇక్కడ చేయాల్సిందంతా ఏమంటున్నారు, పూర్తిగా మునిగిపోవాలి. మునిగిపోయినా మనకేం ప్రమాదం లేదు, ఎందుకంటే అది అమృత సరోవరం. అమృతంలో మునిగితే మనకు ప్రమాదం ఏముంటుంది? కాబట్టి మన మనస్సు పూర్తిగా నిమగ్నం అవ్వాలి అన్నది చాలా ప్రధానం అన్నమాట. ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది అనుకున్నంతగా ఎందుకు పురోగతి చెందలేరు అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఇది. పైనే తేలడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదో ఇంత జపం చేస్తాం, ఇంత సాధన చేస్తాం, ఈ రోజుకి చాలు, చాలా అయిపోయింది అనుకుంటారు. అలా అనుకుంటే ఎలా అవుతుంది? ఇక్కడ రామకృష్ణుల వారేం పూర్తిగా మునగాలంటున్నారు. ఎలా అయితే మనం వేరే పనిలో సక్సెస్ రావడానికి ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం, అలాగా ఆధ్యాత్మిక జీవితంలో పూర్తిగా మనస్సు నిమగ్నం అయినట్లయితే తప్పకుండా మనం భగవంతుణ్ణి పొందగలం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.